జై ఆంధ్ర ఉద్యమ నాయకులు మాజీ మంత్రివర్యులు కాకాని వెంకటరత్నం జయంతి మరియు కాకాని ఆశయ సాధనా సమితి చైర్మన్ డాక్టర్ తరుణ్ కాకాని జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెంచ్ సర్కిల్ వద్ద కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఒక నిరుపేద కుటుంబానికి చిరు సహాయం అందించారు. అనంతరం కాకాని తరుణ్ అభిమానులు మరియు బీజేపీ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి పేదలకు పళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తిగా జై ఆంధ్ర ఉద్యమాన్ని నడపడంలో కీలక పాత్ర పోషించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి శ్రీ కాకాని వెంకటరత్నం గారు. సేవా తత్పరుడుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉద్యమకారుడుగా ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి కాకాని వెంకటరత్నం గారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, ముఖ్యంగా ఆయన రాష్ట్ర మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, పాల ఉత్పత్తుల శాఖ మంత్రిగా పనిచేసి ఈ యొక్క కృష్ణా జిల్లాలోని అనేక పాల ఉత్పత్తి కేంద్రాలు నియమింపబడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అత్యధిక ఆదాయం వచ్చే విధంగా వారికి అందుబాటులో ఉండే రైతులకు అన్ని రకాలుగా రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకున్నటువంటి కాకాని వెంకటరత్నం గారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లోని ఆయన అభిమానులు కావచ్చు అందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు బెంచ్ సర్కిల్లోని కాకాని వెంకటరత్నం గారి మనవడు అయినటువంటి కాకాని తరుణ్ గారి ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం, అదేవిధంగా పళ్ళు పంచే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్రంలో పోరాడినటువంటి అనేక మంది వీరులకు ఘనంగా నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు కాకాని వెంకటరత్నం గారికి నివాళులర్పించడం జరిగింది. ఆయన ఆశయ సాధన దిశగా భావి తరాల ప్రజలంతా కూడా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులర్పించడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ అమర్జీవి కాకాని వెంకటరత్నం గారు. సార్, దీనికి సంబంధించి కూడా కాకాని తరుణ్ గారు మీ సమక్షంలోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఒక సముచిత స్థానం ఇస్తుంది అన్నటువంటి వాదన కూడా చేశారు. అంటే కాకాని తరుణ్ గారికి ఏ పదవి ఇస్తారు? పార్టీ అంతర్గత విషయాలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మాట్లాడితే బాగుంటుంది. దీన్ని సందర్భించి ఆయనతోనే పిలిచి మాట్లాడతాం, తర్వాత మాట్లాడదు. ఓకే. జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు, ఆయన కూడా సేవా తత్పరతో ఎంతోమంది పేద ప్రజలకు వంటంలో కానివ్వండి, విజయవాడ వెస్ట్లో కానివ్వండి, అలాగే ఎన్టీఆర్ జిల్లా తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గతంలో విజయవాడ సిటీ ప్రెసిడెంట్గాను, అలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ జిల్లా ప్రెసిడెంట్గా కూడా ఆయన పాలనలో ఆయన ముద్రని చేసి సుజనా చౌదరి గారి విజయంలో కీలక పాత్ర పోషించి బీజేపీకి మంచి విజయాన్ని దక్కించారు. మరి అటువంటి కృషిని ఉక్కు సంకల్పంతో ఉన్నటువంటి తాతగారైనటువంటి కాకాని వెంకటరత్నం గారు ఆ రోజుల్లో చూపించారు. జై ఆంధ్ర ఉద్యమాన్ని, అలాగే స్వాతంత్ర పోరాట ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఈరోజు ఆయన 124వ వర్ధంతి జయంతి సందర్భంగా, మరి అలాగే నా పుట్టినరోజు కూడా యాదృచ్ఛికంగా ఇదే రోజు అవటం, దానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మరి అలాగే కార్యదర్శులు వారు, ఇతర సభ్యుల వారు కూడా రావడం చాలా ఆనందదాయకం. తప్పకుండా కాకాని వారి ఆశయాలను, రాజకీయ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా బీజేపీ పార్టీలో మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులతో పాటు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు.